గురుకులాల్లో 2,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందన్న హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేని పక్షంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తనకు దోచుకోవడం దాచుకోవడం తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లడమే బీఆర్ఎస్ పని అని విమర్శించారు మంత్రి అడ్లూరి. పాపం అడ్లూరికి ఈ టెండర్ల గురించి తెలియదు, పొన్నం ప్రభాకర్కు ఈ టెండర్ల గురించి తెలియదు అంటుండ్రు. ముఖ్యమంత్రి గారే మంత్రులు తెలియకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టిండి అని చెప్పి మాట్లాడుతుండ్రు. మీ ప్రభుత్వం లేక మా ప్రభుత్వం కాదు, మీరు నడిపినట్టు గడిల రాజ్యం మా ముఖ్యమంత్రి నడిపించలేడు. పాపం అడ్లూరికి ఏం తెలుసు, పాపం పొన్నం ప్రభాకర్కి ఏం తెలుసు అంట. మాకు దోసుకోవడం దాచుకోవడం తెలియదండి. మాకు ప్రజలతో ఎన్నుకోబోయేటప్పుడు ప్రజల పక్షాన పనిచేయడం తెలుసు. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గిట్ట హరీష్ రావు గిట్ట నిరూపిస్తే, ఇప్పుడు ప్రతిదానికి పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా, పవర్ ప్రజెంటేషన్ చేస్తాడా? నేను ఒక్కనే వస్తా. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత వర్గం ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఓడినా గెలిచిన ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్ముకున్న వ్యక్తిగా, నువ్వు ఎక్కడ టైము డేట్ వీపు నేనే వస్తా, కాగితాలన్నీ తీసుకొని మా అధికారాన్ని తీసుకొని వస్తా. నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తా. 2,000 కోట్ల రూపాయల గురుకుల యూనిఫామ్స్లో కానీ, షూజులలో కానీ, టైలలో కానీ, బుక్స్లలో కానీ రాష్ట్ర ప్రభుత్వము స్కామ్ చేసిందని గిట్ట నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చడానికి సిద్ధము. నువ్వు రాజకీయాల నుంచి వైదొలుగుతావా? ఒక నిరూపించకపోతే నువ్వు సిద్ధాన్ని స్వీకరిస్తావా అని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాను నేను ఈ ఛాలెంజ్ని. టెండర్ వాల్యూ ఎంత, టెండర్ తర్వాత గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్కి ఎంత ఇచ్చినాం, మొత్తం కలిపితే టెండర్ వారి 683 కోట్ల రూపాయలు.